స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన all the faithful and all the priests, those who are present here, I welcome you with my heart. So let us clap. మరి మనందరి తరఫున డానియల్ ఫాదర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఫాదర్ గారు మీకు ఈ దేవాలయంలో చాలాసార్లు పూజ చేసే ఉంటారు. మరి ఫాదర్ గారు మరి గురువులు మన ఇండియన్ గురువులు అంటే ఎంతో ఇష్టం. మరి వేరే గురువుల సంగతి నాకు తెలియదు, కానీ నేను చేసినటువంటి మంచి పనుల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన సహాయం ఉన్నది, ఆయన ఆశీర్వాదాలు నాకున్నాయి. మరి అదేవిధంగా ఈ యొక్క విచారణలో కూడా ఫాదర్ గారు మరి చాలా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి వెల్కమ్ ఫాదర్, వెల్కమ్. మరి ఈరోజు జేసుదాస్ ఫాదర్ గారి యొక్క తల్లి మరణించి 1 సంవత్సరం అవుతుంది, సంవత్సరం చేస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారి తరఫున వారి కుటుంబం తరఫున ఇక్కడ వచ్చినటువంటి గురువులందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ ఫాదర్స్. అదేవిధంగా మరి వచ్చినటువంటి దైవ ప్రజలందరూ కూడా ఫాదర్ గారి యొక్క తల్లి ఆత్మ నుంచి విశ్రాంతిని ప్రసాదించమని మరి ప్రార్థన చేయండి. కుటుంబం కోసం మరి ముఖ్యంగా మన యొక్క బిడ్డ యేసుదాస్ ఫాదర్ గారు మరి ఎక్కడో కెనడా ప్రాంతంలో చలి విపరీతంగా ప్రాంతంలో పనిచేస్తున్నాడు. మరి ఆయన కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. Good morning, everyone. Good morning, Father. We are here this morning to celebrate the Holy Mass for the reposeful soul of Japananda Rani, the mother of Father Krishna Dasu and his family. And I'm so proud and privileged to be here among my fellow priests for the common bond that we have in Christ. And I thank you very much, honor to me
overwhelms us with His compassion and love. So let us pause now to acknowledge our sins and ask our generous God for His pardon and His peace.
జ్ఞానస్థానం పొందుతామని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాల్పరచబడి, ఏదైనా తండ్రి ప్రభావం చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనము ఒక కొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగేను. ఆయన మరణంలో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానంలో కూడా మనము తప్పక ఆయనతో ఏకమైందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకున్నట్లు మన పాత స్వభావమును ఆయనతో శిలువపై చెప్పబడినది అని మనకు తెలియదు. ఏదైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉండొచ్చో ఆయనతో జీవితమని విశ్వసిద్దుము. ఏదైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియదు. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరి ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించుదురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవునికి మారునబడుదురు. ధర్మార్థమి హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తుని సువిశేషము. Look with favor, O Lord, on your servant Jabamala Rami,
whom we offer you the sacrifice of praise, humbly entreating that reconciled with you through these devoted offices, she may merit to rise again to life through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. Lift up your hearts. Bring to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvation, always and everywhere, to give you thanks, Lord, Holy Father, Almighty and eternal God, through Christ our Lord. In him the hope of blessed resurrection has dawned, that those saddened by the certainty of dying might be consoled by the promise of immortality to come. Indeed, for your faithful, O Lord, life is changed, not ended. And when his earthly dwelling turns to dust, an eternal dwelling is made ready for them in heaven. And so with angels and archangels, with thrones and dominions, and with all the hosts and powers of heaven, we sing the hymn of your glory, as without end we acclaim. Holy, Holy, holy Lord, God of hosts, heaven and earth love your glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O Lord, the fountain of all holiness. Make holy, therefore, these gifts we pray, by sending down your Spirit upon life and truth, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, Jesus took bread, and giving thanks, he broke the bread, gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it. For this is my body, which will be given up for you." In a similar way, when supper was ended, Jesus took the chalice, and once more giving thanks, he gave the chalice to his disciples, saying, "Take this, all of you, and drink from it. For this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for all, for the forgiveness of sins. Do this in remembrance of me." Let us proclaim the mystery of faith. when we eat this bread and drink this cup, we proclaim your death, O Lord, until you come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, O Lord, this bread of life, this chalice of salvation, giving thanks
communion of the body and blood of Christ, we may be brought together in unity by the Holy Spirit. Lord, remember your church spread throughout the world and bring her to the fullness of charity, together with Francis our Pope, our Bishop J. Raul, and all the clergy and people of God. Remember your servant, Japabala Rani, whom you have called from this world to yourself. Grant that she, who is united with your Son in a death like his, may also be one with him in his resurrection. Remember also our brothers and sisters who have fallen asleep in the hope of the resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, with Saint Joseph, her beloved and faithful husband, with Saint Peter and Paul, and all the saints, and all the martyrs, and the patron of this church, who have pleased you throughout the ages, we may merit to be heirs with them to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, and with him and in him, O God Almighty Father, in the unity of the Holy Spirit, all glory, all honor is yours, forever and ever. At the Savior's command, and formed by divine teaching, we dare to say, Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Deliver us, O Lord, we pray, from every evil, and graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior, Jesus Christ. For the kingdom, the power, and the glory of God. Lord Jesus Christ, you said to your apostles, I give you peace. My peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant her that peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. And may the peace of the Lord be with you always. And with your spirit. And now let us offer each other the sign of our peace. Lamb of God, take away the sins of the world, have mercy on us. Lamb of God, take away the sins of the world, have mercy on us. Lamb of God, take away the sins of the world, grant us peace. Behold, the Lamb of God. Behold him
who takes away the sins of the world. Blessed are we who are called to the supper of the Lamb. Lord, I am not worthy that you should enter under my name. but only say the word, and my soul shall be healed. మరి ముఖ్యంగా ఫాదర్ నాగేవ్ గారు, తదితర గురువులు, మఠకన్యలు, ఉపదేశాలు, ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మీ ముందు నిలబడి మరి అమ్మ సంవత్సరం తరపున సందర్భంగా దివ్య పూజలు సమర్పించడానికి వచ్చినటువంటి ప్రతి గురువుకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి మీ ముందు వచ్చున్నాను. ముందుగా మ్యారేజ్ ఫాదర్ గారు మన మధ్యలో వచ్చి దివ్య పూజ వల్ల అమ్మ ఆత్మని విశ్రాంతి కోసం, నిత్య జీవం కోసం సమర్పించడానికి ఎంతో ప్రేమతో మరి ఆశీర్వాద వచనాలు ఇచ్చినటువంటి మన ఏలూరు గారు రాసిన పీఠాధిపతి అయినటువంటి మహాగణత వహించిన శ్రీ 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 చేరో పులిమేల తండ్రి గారికి నేను ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున మరి నా తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మ్యారేజ్ ఫాదర్ గారు ఇక్కడ వచ్చి దివ్య పూజలు సమర్పించడానికి మరి అనుమతించి తమ యొక్క ఆశీర్వాదాన్ని పంపించి మరి మా అమ్మ కోసం ప్రార్థన చేస్తాను, పూజ చేస్తానని చెప్పి మాట ఇచ్చిన నా తండ్రి గారికి నేను ప్రత్యేకంగా అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ వారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. Now I stand before you to acknowledge my sincere gratitude towards the love and the generosity and the care that he has been sharing with me for the Manuel Ichigo. So I sincerely acknowledge and express my gratitude for your unconditional love and continuous care and support. Today I am here as a priest, maybe successful or unsuccessful. It is because of his spiritual and financial and emotional support. I always call him my spiritual dad. So he always is there for me to support me in any time, at any time, in all the times of my priestly journey. I have done many things in the priestly life, I could say. It is because of the divine grace, divine mercy. The divine mercy has been flown to me through the channel of Father Manuel Ichigo. I can never forget his presence in my life and in my priestly ministry and in my priestly journey. So on behalf of my family and on behalf of myself, once again I sincerely express my gratitude and heartfelt thanks for your kind presence. ఆయన ఎప్పుడైతే ఇక్కడికి ఇండియాకి వస్తున్నాను అని చెప్పారో గ్రూప్ తీసుకుని వచ్చారు. నేను ఆయన అడిగాను, మా అమ్మ యానివర్సరీ ఉంది, మరి దానికి ఉండాలని చెప్తే దాని ప్రకారం ఆయన ప్లాన్ చేసుకుని నేను మీ అమ్మ కార్యానికి వచ్చి సంవత్సరానికి వచ్చి దివ్య పూజలు చేస్తాను అని మాట ఇచ్చాను. వారు అనారోగ్యంగా ఉన్నారు. నేను ఈశ్వరం అంటే అక్కడ ఆయనకి బాగోలేదు కాబట్టి నేను వెంటనే తీసుకొచ్చి డాక్టర్ గారికి వచ్చి సెలైన్ ఎక్కించాను. 2 సెలైన్ ఎక్కి నేను సాయంత్రం ఈరోజు ఉదయం కూడా మీరు బలంగా ఉంటేనే రండి, ఆరోగ్యంగా ఉంటేనే రండి, లేకపోతే మేము పూజ చేస్తామని చెప్తే పర్వాలేదు నేను వస్తాను అని చెప్పారు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకురామన్నారు. మళ్ళీ సెలైన్ ఎక్కించారు సాయంత్రం. అంత ఆరోగ్యంగా ఉంది కూడా మరి నా మీద ఉన్న ప్రేమతో అంతకుముందు ఇండియా వచ్చినప్పుడు నేను పొలంపాలలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు మా అమ్మతో చాలాసేపు కూర్చున్నారు. మా ఇంట్లో కూర్చుని చాలాసేపు మాట్లాడారు. కాబట్టి ఆ అభిమానాన్ని ఆయన గుర్తుపెట్టుకుని ఈరోజు ఎంతో ఓపికతో అనారోగ్యంగా ఉన్నా, నీరసంగా ఉన్నా దివ్య పూజలు సమర్పించి మమ్మల్ని అందరినీ కూడా ఓదార్పించి అమ్మని విశ్రాంతి కోసం, నిత్య జీవం కోసం
మందిని మరణించి ఈరోజు పెళ్లిళ్ళు మొత్తాలు అయినా కానీ చాలా మంది కూడా త్యాగం చేసి వేరే వాళ్ళకి చెప్పి ఈరోజు సెకండ్ సినిమా ప్రార్థనలు ఉన్నాయి. అయినా కానీ అన్ని కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చి మరి మా కుటుంబం కోసం మా అమ్మ జపమాలని నిత్య జీవితం కోసం దివ్య పూజలు సమర్పించిన ప్రతి గురువుకి నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను. Back in Canada, they always behind me and with me, praying for me and praying for my mother. Yesterday onwards they have been sending messages to me that we are offering mass and we are praying and keep watch. Please try to keep telecast on Facebook so that we could follow. Now it is midnight, but many are awake and they are watching this mass. So I would like to thank my parish people, my parish community, Immaculate Conception, St. Patrick and St. Anne's, Grand River and Lennox Island and Richmond. All the parish community, I would like to thank you for your prayerful support and the prayers for my mother and for my family. కన్నడలో నేను పనిచేసే విచారణ ప్రజలందరూ కూడా మరి రోజు మా అమ్మ కోసం మీ కోసం ప్రార్థన చేస్తాము, పూజలు సమర్పిస్తామని చెప్పి మెసేజ్ పంపించారు. మరి వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పడం కొడుతూ ఒకసారి ప్రతి ఒక్కరిని Renewed by this life-giving sacrament, we pray, O Lord, that the soul of our sister, Japamata Rani, by whom you gave a part in your covenant, may be purified by the power of this mystery, and rejoice without end in the peace of Christ, who lives and reigns forever and ever. Amen. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit. Amen. Our celebration of the life of Japamata Rani is now ended. Let us go forth in peace, glorifying God with our lives.